ఈ మధ్య కాలంలో రకరకాల పరిణామాల క్రమం మూలంగా అనేక రోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు కష్టపడే వాళ్ళకు ఏం రోగం రాదు అనేటువంటి భరోసా ఉండే. కానీ వాళ్ళ కష్టపడే వాళ్ళకు, కష్టపడే వాళ్ళకు, ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకు అందరికీ రకరకాల రోగాలు వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా క్యాన్సర్ లాంటి, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి, హార్ట్ అటాక్ లాంటి సమస్యలు మరింత ఎక్కువ వస్తున్నాయి. ఈ వైద్యపరంగా ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మీద పడుతూ ఉంటాయి. బయటికి పోతాం, ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది, తలకాయకు పెద్ద గాయం అవుతుంది, 20 లక్షలు 30 లక్షలు ఉంటే తప్ప ట్రీట్మెంట్ ఇవ్వనని చెప్పి అంటుంటే ఏది ఉంటే అది అమ్మి బిడ్డని బతికించుకోవడం కోసం, భర్తను బతికించడం కోసం అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారు దేశంలో పేదవాళ్లకు వైద్యపరంగా భారం పడకుండా ఉండాలని ఇప్పటికే 2-3 స్కీములు వచ్చినాయి. ఒకటి ఆయుష్మాన్ భారత్ ఒక స్కీమ్ వచ్చింది. రెండోది ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు. ఈ ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలలో జనరిక్ మెడిసిన్స్ ఏవైతే అమ్ముతున్నారో దాంతో 20% నుంచి 90% తక్కువ ధరలకు పేదవాళ్లకు మందులు అందుబాటులో ఉంటాయి. ఈ దేశంలో ఇప్పటికే 18,000 షాపులు ఓపెన్ అయినాయి. 18,000 షాపులు ఓపెన్ అయినాయి. ఇక్కడ చాలామంది దీనికి విరుద్ధమైన ప్రచారం కూడా చేస్తున్నారు. జనరిక్ మెడిసిన్ పనిచేయదు, ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల్లో కొనుక్కునే మందులు నాణ్యమైన మందులు కావు అని చెప్పి ఒక చెడ్డ ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా పేదవాళ్ళు మాత్రం దీన్ని ఇప్పుడిప్పుడే ఆదరిస్తూ ఉన్నారు. 100కు 100% ఇవాళ జనరిక్ మెడిసిన్స్, ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు దొరికే మందులన్నీ కూడా సరసమైన ధరకు నాణ్యమైన మందులు మాత్రమే అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు వేల రూపాయలు ఎక్కడో తగిలేయకుండా జన ఔషధి కేంద్రాల్లో మందులు కొనుక్కొని ఈ షాపులని మీ షాపులుగా భావించి బతికించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మార్చి మంత్లో వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, జన ఔషధి కేంద్రాల వారోత్సవాలు. నేను కూడా కేంద్రంలో ఈ జన ఔషధి కేంద్రాలకు సంబంధించిన కమిటీలో నేను కూడా ఉన్నా. దానికి ఉన్న సాధక బాధకాలు దాని అన్నీ కూడా నాకు తెలుసు. ఈ మధ్య కాలంలో మొన్న 2 days బ్యాక్ ఢిల్లీకి పోయినప్పుడు జన ఔషధి కేంద్రాలలో అన్ని మందులు అందుబాటులో ఉండాలని, అన్ని మందులు సరసమైన ధరలకు అందుబాటులో ఉండాలని, ఎక్కడ కూడా ఎక్స్పైరీకి ఆస్కారం లేకుండా, నడిపే వాళ్ళకు కూడా కమిషన్ పెంచాలని, నడిపే వాళ్ళు కూడా ఉత్సాహంగా జరుపుకునేటువంటి వాతావరణం ఉండాలని కొన్ని సూచనలు చేసి ఒక 20 సూచనలు జన ఔషధి కేంద్రాల్లో నడపడానికి ఏ అడ్డంకులు అయితే ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ కూడా తొలగించాలని చెప్పి నేను సూచనలు చేసిన. త్వరలోనే మా సూచనలు కూడా పూర్తిగా అమలై జన ఔషధి కేంద్రాలు మరిన్ని విస్తరించి కోట్ల మంది ప్రజానికానికి, పేద ప్రజానికానికి ఇవాళ ఉపయోగపడతాయని, సేవ చేసే భాగ్యం కలుగుతాయని చెప్పి భావిస్తున్నాను.